గుడ్ మార్నింగ్ స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. నేను మీ లక్ష్మీ హారిక. ఈ రోజు సండే, మరీ ముఖ్యంగా ఈ రోజుని ప్రపంచమంతా బిర్యానీ డేగా జరుపుకుంటోంది. సో స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ బిర్యానీ డే. ఇక వార్తల విషయానికి వస్తే, తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా అనూహ్య మలుపులతో దూసుకుపోతున్నాయి. ఇటు కొత్త పార్టీ పేరు చుట్టూ వివాదాలు, అటు వచ్చే 10 ఏళ్ల అధికారంపై ముఖ్యమంత్రి ధీమా వెరసి రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రాజకీయ వేడి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతిని కాదని వైఎస్ జగన్ కొత్త ప్రతిపాదనలతో ముందుకు రావడం పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. ఈ వార్తల వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి, ఆయా నేతల వ్యూహాలు, ప్రతి వ్యూహాల లోతుపాతులేంటి అనే పూర్తి విశ్లేషణను మనకి అందించడానికి ప్రముఖ పొలిటికల్ ఎనాలిసిస్ట్ శ్రీ సుబ్బరాజు గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారి వివరణలు, విశ్లేషణలు వినే ముందు మీడియాలో వచ్చిన ప్రధానమైన హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు మీడియాలో వచ్చిన ఆసక్తికరమైన న్యూస్లో మొదటగా మనం టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవితకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన షాక్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే పైనీర్ పేపర్లో చూద్దాం మెయిన్ హెడ్లైన్స్ ఏంటి అని. హౌ డిడ్ కేసీఆర్ గెట్ 1,000-acre ఫార్మ్ హౌస్ ఇన్ ఎర్రవెల్లి? సో రేవంత్ టార్గెట్స్ బీఆర్ఎస్ బాస్ ఓవర్ వెల్త్, సేస్ బీఆర్ఎస్ లూటెడ్ టీజీ ఇన్ హిట్స్ రెజ్యూమీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రేవంత్ రెడ్డి ద షార్పెస్ట్ ఎడ్జ్ ఇన్ పాలిటిక్స్, అండ్ గాట్ రిలీజెస్ 545.41 crores as 5th tranche of Raitu Bharosa funds. And next వచ్చేసి Bhatti restoring to global style campaign on debts. Next, Kaleshwaram barrages to be operated only after repairs, is said Uttam. Next వచ్చేసి Modi greets Trump people of US and 250th anniversary of independence. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం అబ్జెక్షన్స్ గ్యాలో చేంజ్ ద నేమ్ ఆఫ్ న్యూ పార్టీ. సో నెక్స్ట్ చూసినట్లయితే రేవంత్ రెడ్డి ద షార్పెస్ట్ ఎడ్జ్ ఇన్ పాలిటిక్స్. Next, Raven delivering true people-centric governance, Bhatti. Okay, second మనం నెక్స్ట్ పేపర్లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం వెలుగు పేపర్లో చూసుకున్నట్లయితే హెడ్లైన్స్ వచ్చేసి పాపాల భైరవుడు మళ్ళీ రావాలన్నా. సో 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి. సో నెక్స్ట్ హెడింగ్ వచ్చేసి రాష్ట్రమంతా వానలు, అల్పపీడన ప్రభావంతో ముసురు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రభావం, రేపు భారీ వర్షాలు. ఇక మరొక విషయం చూసుకున్నట్లయితే ముంబైలో కుండపోత, జలమయమైన రోడ్లు, స్తంభించిన జనజీవనం. అండ్ సన్నవడ్ల బోనస్పై సర్కార్ గైడ్లైన్స్, 5 రోజుల్లో రైతులకు 7,135 కోట్లు. ఇంకొకటి చూసినట్లయితే ఇక డీజిల్లో 15% ఐసోబ్యూటానాల్ బ్లెండింగ్. ఓకే, వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఇవి. సో మనం నెక్స్ట్ దిశ పేపర్కి వెళ్ళిపోదాం. సో దిశలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ ఏంటంటే 15 ఏళ్ల 99 రోజులు వైభవ్ సూర్యవంశీ గురించిది. సో కేసీఆర్కు ఆస్తులు, తెలంగాణకు అప్పులు, ఇక ఫామ్ హౌస్లోనే పాపాల భైరవుడు. సో ఈ మాటలు రేవంత్ రెడ్డి అంటున్నారు. పైరవీలకే పట్టం, ఎక్సైజ్ శాఖలో మంత్రుల సిఫారసు మేరకే పోస్టింగ్స్. ఓకే, దిశలో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ ఇవి. సో నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణలోకి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణలో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్ వచ్చేసి ఎండుతున్న నారు ఎత్తిపోయని సర్కారు, చేనంతా తడారి చేజారే గోదారి. ఓకే, వానలు లేక ఎండుతున్న పొలాలు, సర్కార్ తీరుతో ఉన్న నీళ్లు సముద్రం పాలు. నేడు కన్నెపల్లికి కేటీఆర్ పంట ఏదైనా 2 బస్తాలే, యూరియా పంపిణీలో మరింత కోత, ఎకరానికి 2 బస్తాలే ఇవ్వాలని నిర్ణయం, 20 రోజులకు ఒక్కసారి ఎరువుల పంపిణీ, కాంగ్రెస్ సర్కార్ తీరుపై రైతుల ఆగ్రహం.
ఎక్సైజ్ పోస్టులకు అర్రాస్, సీఎంపై పోలీస్ అభ్యర్థుల ఫైర్. ఒక్కో పోస్టుకు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు దందా. ఓకే, ఇందులో ఉన్న నమస్తే తెలంగాణ ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇవి. మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్: బీమా పాలసీల మిస్ సెల్లింగ్కు చెక్, వాహన బీమాలో ఇవి ముఖ్యం. ఏఐ హైరింగ్ జోరు, సెల్ఫ్ ఇన్వాయిస్ ప్రాముఖ్యత. సో ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ ఇవి. మనం సాక్షిలో చూసుకున్నట్లయితే సాక్షిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ వచ్చేసి: ఓటు కోసం కష్టాలు సరిగ్గా జరగడం లేదు సార్. సార్ అనే సరిగ్గా జరగడం లేదని ఉంది ఇక్కడ. నా కొడుకు క్రిమినలా, మీ వెనకాలే తిరిగాడు కదా, పోలీసులు వీటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. విజయవాడ సబ్ కలెక్టరేట్లో మెజిస్ట్రియల్ విచారణకు హాజరైన బాధితురాలు. సో జడ్జిగా ఆదర్శంగా ఉండాల్సిన తండ్రి మాకు అన్యాయం చేస్తున్నారు. భరణం ఇవ్వకపోవడం వల్ల మా జీవనం కష్టతరం అవుతోంది. నాకు రౌడీయిజం తెలీదు, హత్యలు చేయలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయ్ సర్కార్ను కూల్చేందుకు 180 కోట్ల డీల్, పోలీసుల విచారణలో వెల్లడించిన నిందితులు. చంపాలనుకుంటే ఈ స్టేషన్లోనే చంపేయండి, బిగిసిన ఉక్కు పిడికిలి. సో సాక్షిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇవి. ఓకే, సో డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు రిజిస్ట్రేషన్పై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిన్న లేఖ జారీ చేసింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజలు, రాజకీయ పార్టీల నుండి 1100కి పైగా ఫిర్యాదులు రావడంతో 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని ఈసీ గడువు విధించింది. లేదంటే దరఖాస్తు రద్దవుతుందని హెచ్చరించింది. సో సుబ్బరాజు గారు, పాత టీఆర్ఎస్ సెంటిమెంట్ను తిరిగి వాడుకోవాలనే వ్యూహంతో కవిత ఈ పేరు పెట్టారని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఎన్నికల సంఘం అభ్యంతరాల నేపథ్యంలో ఈ పేరు మార్చాల్సి వస్తే ఆమె ఆశించిన రాజకీయ మైలేజ్ ఇంకా ఓటర్లలో క్రేజ్ దెబ్బతినే అవకాశం ఉందంటారా? రాజకీయాల్లోకి ఇంట్లోంచి పుట్టిన ముసలంలాగా ఈవిడ ఏమి ఆశించో, ఏమి ఆవిడ ఆయనకి ఏమి ఇవ్వలేకపోయాడో ఏంటో పెద్ద వివరణగా ఆ వివరాలు కూడా పూర్తిగా తెలియట్లే అసలు కవితకి. వాళ్ళ బ్రదర్కో, లేకపోతే హరీష్కో, లేకపోతే కేసీఆర్కి మధ్యన జరుగుతున్న ఇంటి పోరు ఏంటనేది కూడా, అంటే ఇది ఖచ్చితంగా ఒక విధమైనటువంటి వ్యక్తిగత స్వలాపేక్షతోటే, అంటే కోరికలు ఉద్యమ కోరికలు ఎక్కువైనప్పుడు ఇప్పుడు అసలే అధికారంలో లేము, ఈ టైంలో మనం ఇదంతా ఎందుకని కొంత సర్దుమణిగేటట్టు చేసినా కానీ ఆవిడ దుందుడుగ్గా, ఆవిడకి ముందు నుంచి ఇదంతా ఒక ఈగో క్లాష్, ఫ్యామిలీలో ఈగో క్లాష్లు. అంటే ఎక్కడ ఎవరో తగ్గేవాళ్ళు కాదు దీంట్లో. అంటే కేసీఆర్ లక్షణం, ఆయన జీవ లక్షణం, ఆయన నుంచి పుణికి వారసులుగా వీళ్ళ లక్షణాలు కూడా ఏంటంటే తగ్గేదేలే, ఎవరో తగ్గేదేలే. ఆ సరే, ఈవిడికి ఏంటంటే కొంత ఢిల్లీ లిక్కర్ స్కాము అట్లాంటి సందర్భంలో కొద్దిగా తగ్గమని చెప్పారు. అప్పుడు కూడా ఆవిడేమీ కుదరదు, ఆవిడ భయం ఆవిడకుంది. అంటే కేటీఆర్ కంప్లీట్ గా షాడో చేసేస్తాడు, తన రాజకీయ జీవితం పరిసమాప్తం అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఏదో మేరకు ఒకళ్ళు పార్లమెంట్ లోనో, ఒకళ్ళు ఇక్కడో రాజ్యసభ అట్లా సర్దుకునే వ్యవహారాల అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గొడవ కానీ ఈ గొడవలు పడలేక చివరికి ఆవిడ పార్టీ పేరు పెట్టుకోవడం. ఆ పార్టీ పేరులో కూడా అతి తెలివి నటించింది ఆవిడ. అదేంటంటే అసలే టీఆర్ఎస్ ఏమో కొద్దిగా పేరు ఎందుకు అనవసరంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అత్యాశకు పోయి బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టుకున్నావా అని వాళ్ళు తలపొట్టుకుని ఎక్కడ మళ్ళీ వెంటనే పేరు మారితే పరువు ఎక్కడ పోద్దా అని పాత పేరు వద్దాము సరైన సమయం సందర్భం చూసి అని వాళ్ళు అనుకుంటున్న టైంలో ఈవిడ ఇరికేసింది వెళ్ళి అదే పేరుని కబ్జా చేస్తే ఈజీగా ప్రజలకు బ్రాండింగ్ ఫ్రీగా వచ్చేస్తుందని చెప్పి చాలా మంది గతంలో తెలుగుదేశంలో
ఎన్టీ రామారావు గారు పార్టీ చీలిపోయినప్పుడు రెండు తెలుగు దేశాల్లోని కొంత పేర్లు తెలుగుదేశాలే ఉండేవి. ఎన్టీఆర్ తెలుగుదేశం, లక్ష్మీ భారత్ తెలుగుదేశం, చంద్రబాబు ఇట్లా. అంటే పేర్లలో అప్పటికి ఎలక్షన్ కమిషన్కి వెళ్తే చివరికి అదంతా పార్టీకి తెలుగుదేశం చంద్రబాబుకి వచ్చింది, అది వేరే విషయం. సో ఇప్పుడు పాయింట్ మీరు అడిగింది ఏంటంటే ఆ క్రేజ్ ఇంకా ఓటర్లో ఉంటుందా పోతుందా, పేరు కనుక టిఆర్ఎస్ ఆవిడ క్యాన్సిల్ చేసి ఇంకో కొత్త పేరు ఇస్తే అని. ఏమండి ఈ పేరు యాక్చువల్గా ఇచ్చిన అనుక్షణం ఆ పేరు కేసీఆర్నే గుర్తు చేస్తుంది కాబట్టి, కానీ ఈవిడ ఏమి పెద్దగా దాన్ని గుర్తు చేయదు. ఇప్పుడు కొంత బ్రాండింగ్ అంటారు, అంటే ఒక పదాన్ని గుర్తు ప్రజల మనసుల్లోకి చిరముద్ర వేయటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మా చిన్నప్పుడు ఇందిరా కాంగ్రెస్ పేరు లేదు, ఓన్లీ కాంగ్రెస్ తర్వాత తర్వాత మళ్ళీ కలిసిపోయినాయి. కానీ అప్పుడు ఆవు దూడ అనేది వాళ్ళ ఎన్నికల గుర్తు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు, ఇందిరాగాంధీ ఎన్నికల గుర్తు. కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. చీలిపోయి మా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారి వీళ్ళ గ్రూప్, ఆయన అధ్యక్షుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఆయన బహిష్కరించాడు ఇందిరాగాంధీని. బహిష్కరిస్తే ఆవిడ సొంతంగా పార్టీ పేరు పెట్టుకుని ఏదో కాంగ్రెస్ ఐ అని, అంటే ఇండియా అన్నట్టుగా, లేకపోతే ఇందిరా అని. ఆవిడకి ప్రభుత్వం అప్పటి ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తు హస్తము. అది ఇప్పటికీ కొంత అవుతుంది. ఇప్పుడు ఎవరికి గుర్తులేదు కాంగ్రెస్ పార్టీ అసలు గుర్తు ఆవు ఆవు దూడ అని. ఆవు దూడ తెలియదు. అట్లాగా ఆ బ్రాండింగ్ మార్చడానికి వీళ్ళకి కష్టపడ్డారు టైంగా మెల్లిమెల్లిగా. సో ఇది త్వరగా ఇప్పటికిప్పుడు పేరు మారితే ఇప్పట్లో ఎలక్షన్కి టైం ఉంది, అప్పటికి ఆ అక్క ఎవరో బావ ఎవరో ఏం తెలీదు. సో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్. కాకపోతే అసలు ప్రజలు ఆవిడని ఆశీర్వదిస్తారా, ఆవిడని హక్కుని చేర్చుకుంటారా, ఆవిడ ఏం కొత్త నినాదంతో కొత్త దీంతో వెళ్తుంది, దానికి శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయి, ఇవన్నీ మనం చూస్తున్నాం. కొంత అసమ్మతి, టిఆర్ఎస్ అసమ్మతి నేతలు, అవకాశాలు రానోళ్ళు, కొంత ఆశావహులు, ఆకాంక్షపరులు, వీళ్ళు కాస్త రాజకీయంగా 4 పేర్లు పదవులు వస్తాయని తిరగొచ్చు. కానీ కవిత పెద్ద టిఆర్ఎస్ కి ఎఫెక్ట్ చేసే ఆవిడే, కానీ ఆవిడ ఒక పొలిటికల్ పార్టీగా ఎగ్గుకొచ్చి ఒక ధీటైన పక్షంగా నిలబడగలుగుతుందా అనేది నాకుండే సందేహాలు నాకున్నాయి. అయితే ఎందుకంటే కానీ టిఆర్ఎస్ లో కొంత చిన్న మైనారిటీ వర్గం ఒక విధమైన ఇంట్లో పోరు, ఒక చికాకు వాతావరణాన్ని అయితే పెద్ద ఆయనకి, కేటీఆర్కి, వీళ్ళందరికీ చికాకు. అంటే వేసవకాలం మనకి ఎట్లా ఉంటుందో వీళ్ళంతా చికాకుగా అట్లాగా ఈ ఒక చికాకు ఫ్యాక్టర్ గా మిగిలిపోతుంది బీఆర్ఎస్ కి, అదే టిఆర్ఎస్ కి. ఈవిడికేమో ఇదిగో ఇంకేముంది, నేను కోర్టుకు వెళ్తాను, తేల్స్తాను నేను సంగతి ఏంటో, నేను మాత్రం పార్టీ పేరు నోట్లేదు లేదు, కొత్త పేర్లు ఇచ్చేది లేదు అంటుంది. సరే కోర్టుకు వెళ్తే అది ఎంతకాలంలో తెగుంటుందో ఎంతకాలంలో తెవలదో అనేది భారత కోర్టుల యొక్క నత్తనడక తీరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి చూద్దాం తత్మ విషయాలన్నీ. ఓకే సుబ్బరాజ్ గారు, చెప్పండి. ఓకే సార్, ఇక రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న మిర్జలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సో 500 రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ అరుంధతి సినిమాలో పశుపతిలా కేసీఆర్ను ప్రజలు ఫామ్ హౌస్ లో బంధించారని, ఆయన్ను ఇక బయటకు రానివ్వమని రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సో రేవంత్ రెడ్డి 2034 వరకు వరుసగా 3 పర్యాయాలు అధికారంలో ఉంటామని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మీరేమంటారు? అది ఆయన ఉంటామని అంటే ఆయన ఆశ, అది ఆయన భావం కాదు. వాళ్ళ క్యాడర్ని ఇప్పుడు మనం కూడా ఎట్లా ఉంటాం, ఐఐటి కొడతావా అంటే నేను కొట్టేస్తానంటాడు బుడ్డోడు, అర్థమైందా? క్రికెట్ సెలక్షన్లోకి వెళ్తే నువ్వు వస్తున్నావు అంటే వచ్చేస్తానంటాడు. అవన్నీ ఆశలు అన్నీ ఆశలు ఆకాంక్షలు వాస్తవాలు అవుతాయని అవ్వాలని ఎవరికి ఏం గ్యారంటీలు ఎవరు ఇచ్చేది ఉన్నదండి.
2030 దాకా ఎందుకు, అప్పుడు దాకానే ముహూర్తం బాగుందా, తర్వాత ఆయన ముహూర్తానికి ఆయన యొక్క జాతక చక్రాన్ని కలిసి రాదా, తర్వాత 2030లో ఎందుకు వదిలేస్తున్నాడు పాపం? అప్పుడే కోమటిరెడ్డికి కింద నుంచి పొగలు సెగలు వస్తాయనా ఎందుకు? సో ఇవన్నీ మీడియా కవరేజ్ గురించి. కాకపోతే ఘటన సమర్థుడు మన కేసీఆర్ లాగా మంచి మాటగారి, కేసీఆర్ లాగా తెలంగాణ నుడికారాన్ని వండబట్టించుకుని సినిమా పేర్లు అవన్నీ పశుపతి, గణపతి, దళపతి ఇట్లా కొత్తగా తిడతా ఉంటాడు సరిగ్గా కేసీఆర్ స్టైల్లో. అదేదో పేర్లతో తిడతా ఉంటాడు. ఇంకొకడు పాపాల పైరు కూడా అన్నాడు నిన్న. ఆ రకంగా ఘటన సముద్రుడు. నేను నా జీవితంలో ఇంత స్వల్పకాలంలో స్వయం శక్తితో ఏ కుటుంబ నేపథ్యం అంటే జైపాల్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ అంటారు కానీ నాకు ఎందుకు అది కూడా ఈయనకైన స్వయం శక్తితో 20 ఏళ్లలో ముఖ్యమంత్రి కాగలగటం అనేది మామూలు విషయం కాదు. అది కూడా ఏంటి, తొలి అడుగులు స్థానిక ప్రభుత్వం నుంచి జెడ్పీటీసీ మెంబర్ గా ఇండిపెండెంట్ గా నెగ్గి అక్కడి నుంచి ఆ ఎమ్మెల్యే కూడా ఆ తెలుగుదేశంతో కాకుండా అక్కడ కూడా బహుశా నేను ఇండిపెండెంట్ గా నెగ్గి తెలుగుదేశానికి చేరినట్టు. ఆ తర్వాత ఆ నోటుకులో జీవితం పరిసమాప్తం అయిందనుకున్నారు కేసీఆర్. ఈ ప్రపంచంలో ఇంద్రుడు దేవేంద్రుడు ఎవరొచ్చినా ఈ యొక్క కేసు నుంచి బయటపడలేరు, అది ఇది అన్నారు. ఆ కేసు తర్వాత ఈయనేదో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఎంపీగా పోటీ చేసి అటు నుంచి మళ్ళీ పిసిసి అధ్యక్షుడు నుంచి ముఖ్యమంత్రి అయ్యి 20 ఏళ్ళ 50 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎమ్మెల్యే టిక్కెట్కే ఇప్పటికీ తణుకులాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుని రోడ్ల మీద ఆస్తులు అమ్ముకుని. ఈయన మాత్రం ఫాస్టెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఇంత పెద్ద రాష్ట్రానికి. సరే, ఇకపోతే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే 30 దాకా ఆయనకు ఉండాలని కోరిక ఎవరికైనా ఉండటం సహజం. కొన్ని రికార్డులు కాకపోయినా అలా గంభీరంగా చూపించాలి. 35 దాకా ఉండాలనేది ఆయన ఆకాంక్ష, తప్పులేదు. సరే, ఈ ప్రతిపక్షాన్ని కూడా అక్కడ కప్పెట్టేస్తారు, పశుపతిలా ఫామ్ హౌస్ లో బిగించేస్తారు, బంధించేస్తారు అని మాట్లాడటం కూడా బాగుంటాయి. నవ్వులు పువ్వులు పూయిస్తాయి. అది కూడా ఆయన ఆకాంక్ష, కోరిక, దాంట్లో కూడా తప్పేం లేదు. మూడోది ఏంటంటే, ఈ ప్రజలు ఎందుకు వీళ్ళు ఎవరికాళ్ళు చిట్టి రాసుకుని జేబులో పెట్టేసుకుని నేను ఇక్కడి దాకా నేనే ఉంటాను, ఆ తర్వాత దాకా ఆయన ఉండడని రాసేస్తే ఎన్నికల వ్యవహారం ప్రస్థానం, ఈ ప్రజాస్వామ్యంలో ఓటర్ల పాత్ర, వాళ్ళ యొక్క అధికారం, ఇవన్నీ వీళ్ళ ఉద్దేశంలో చాలా మేనేజబుల్. అంటే చాలా మేము ఏదో మా ఎజెండా మా మేనిఫెస్టో, మా ప్రణాళికలు, మా హామీలు, మా హామీల్లో కొన్ని లెక్కలు, అట్లా తీసివేతలు, ఎంతకంటే అద్భుతంగా హామీలు నెరవేర్చి మామూలుగా కాకుండా 151 స్థానాలు ఒంటరిగా సొంత పార్టీ పెట్టుకుని గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఆయన అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు ఒక విధంగా ప్రజల వద్దకే పాలనలా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయాల ద్వారా ఇంటింటికే రేషన్ కిరాయితో సహా తీసుకెళ్ళిపోయి అడగనోడికి రాష్ట్రం యొక్క మొత్తం దాన్ని ఏమంటారు ట్యాక్స్ డబ్బంతా ఇంటింటికి చక్కగా పంచిన జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అని కుప్పంలో చంద్రబాబును కూడా ఎందుకు ఓడించలేమని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డికి ఏదైతే కూటమి యొక్క ప్రభావం, కుల సమీకరణలో ప్రజల్లో తన పట్ల ఇవో లేకపోతే ఇవన్నీ కారణాలు కలిపి మొత్తానికి 11 స్థానాలకు తగ్గారండి. అసలు జగనే ఊహించలేదు, ఇది వీళ్ళు ఊహించలేదు. సో రాజకీయాల్లో జనతా పార్టీ ఎమర్జెన్సీ కాలంలో
ఎమర్జెన్సీ పెట్టింది. అలహాబాద్ హైకోర్టు అనే ఒక హైకోర్టు జడ్జి గారు ఆ రాయబరీలో అప్పటి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని కోర్టులో తీర్పిచ్చింది. రాజనారాయణ అనే పొలిటీషియన్ వేసిన కేసుకి హైకోర్టు జడ్జి తీర్పిస్తే వెంటనే ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ ఆవిడ ఎంపీగా రాజీనామా చేయాలి. వన్స్ చేస్తే ఆవిడ ప్రైమ్ మినిస్టర్ కాదు. ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే కాదో ఆవిడ వెంటనే ఏమవుతుంది, అధికారాన్ని కోల్పోతుంది. ఆ అధికారం కోల్పోవటం ఇష్టం లేక వెస్ట్ బెంగాల్లో ఒక ఆయన మంచి లాయర్ ఉండేవాడు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్, పేరు నాకు గుర్తురాట్లా. ఆయన సలహా మేరకు ఈవిడేం చేసింది, వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించి దేశంలో పత్రికలు వార్తలు, అఫ్ కోర్స్ ఇప్పుడు ఎమర్జెన్సీ లాగే దేశం అంతా ఉంది, ప్రకటన లేని ఎమర్జెన్సీ లాగే ఆవిడ ప్రకటించేదో మొత్తానికి పత్రికలు ప్రకటనలు, పొలిటికల్ పార్టీ యాక్టివిస్టులను అరెస్టులు చేయడాలు, విమర్శంత ఇది చేయటం, కొన్ని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అవి ఇవి చేయించి హడావిడి చేసి మళ్ళీ పాపం ఆవిడే ఎలక్షన్ లో ఆవిడే స్వయంగా ఎమర్జెన్సీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళింది. రైట్ సుబ్బరాజ్ గారు, ఎన్నికలు వెళ్ళిపోతే చిత్తుగా ఓడిపోయింది. ఓకే సుబ్బరాజ్ గారు ఒక్క నిమిషం. సో ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీల అధినేతలు అంటే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్ వంటి వారు భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధానిగా అభ్యర్థిగా ఏకగ్రీవంగా అంగీకరించే అవకాశం ఉందంటారా? అంటే ఉత్తరాది రాష్ట్రాలలో యూపీ, ఎంపీ, రాజస్థాన్ బీజేపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకును ఇంకా మోదీ ఇమేజ్ను క్లియర్గా ఢీకొట్టడానికి కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను ఎలా మార్చుకోవాలంటారు? యాక్చువల్గా పరిస్థితులు అనుకూలిస్తే, అంటే ఇప్పుడు ఈ దేశంలో జన్జీ అనే కొత్త యువత ఓట్ల శాతం కానీ వాళ్ళ యొక్క నంబర్ కానీ చాలా అత్యధికం. మనం మాట్లాడుకునే అఖిలేష్ యాదవ్లు, శరద్, లేకపోతే మమతా బెనర్జీలు ఇవి కాదు. ఇప్పుడు ఈ దేశపు యువత జన్జీ, ఆ కాక్రోచ్ పార్టీ. ఎందుకంటే మనకి నేపాల్లో కానీ, ఇటు శ్రీలంకలో కానీ, అటు బంగ్లాదేశ్లో కానీ మనం చూసాం వాళ్ళు ఎవరు ఎట్లాంటి పొలిటీషియన్స్, ఏ స్థాయికులు, ఎంత త్వరగా ఎంత ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మన విజయ్ తలపతిని చూసాం మన తమిళనాడులో. సో రాజకీయాల్లో ఈ ఇందాక ముందు నేను అదే చెప్తున్నా, ఒక్కసారి జనతా పార్టీ పెట్టి కాంగ్రెస్ లో ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ అనంతరం చిత్తుగా ఓడించేశారు ఇందిరాగాంధీ. జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, బాబు జగజ్జీవన్ రామ్, నీలం సంజీవ్ రెడ్డి, మొత్తం మహామహులు దేశ రాజకీయాల్లో స్వతంత్ర పోరాటం నుంచి అత్యంత నిజాయితీ పరులైన, నిష్కామ కర్మలైన ఒక కర్మయోగులు లాంటి వాళ్ళు అందరూ కలిసి జనతా పార్టీని పెట్టి, ఈవెన్ అద్వానీలు, వాజ్పేయిలతో సహా ఆ పార్టీ పెట్టిన ఎన్నికల్లో నెగ్గింది, అధికారంలో వచ్చింది. 1 సంవత్సరంన్నర ఎంతో ఆయన చేశాడు. మొరార్జీ దేశాయ్ సంవత్సరం చిల్లరా. ఇంకా అక్కడి నుంచి మొదలైంది చీలికలు. ఎవరి కాళ్ళు నేను పిఎం అయిపోవాలని చరణ్ సింగ్ కి ఇది వచ్చింది, బాబు జగజ్జీవన్ రామ్కి వచ్చింది. సరే, చరణ్ సింగ్ కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్ తోటి జనతా పార్టీలో ఒక చీలిక తీసుకొచ్చి మొరార్జీ దేశాయ్ను ప్రధానిగా దించేసి, తర్వాత ఏమైంది, వెంటనే చరణ్ సింగ్ ని ప్రధానిగా సంజీవ్ రెడ్డి గారు ఎవరు గుర్తులేదు నాకు, ప్రధాని పదవికి ఆహ్వానం పలికారు. ఆయన 30 రోజులు చరణ్ సింగ్ గారు ప్రధానిగా కూడా 30 days పనిచేశాడు. కానీ ఆయన పార్లమెంట్ లో విశ్వాసం రుజువు చేసుకోవాలి, అంటే పార్లమెంట్ లో మెజారిటీ రుజువు చేసుకోవాలి. సరిగ్గా రేపు విశ్వాస పరీక్ష ఉందనగా ఇవాళ రాజీనామా చేశాడు. అంటే ఆయన ఫ్రీగా 30 days ప్రధానిగా అయిపోయాడు. అంటే మంచి మనిషిడు, ఆనెస్ట్. తర్వాత ఎన్నికలకు వెళ్ళారు వీళ్ళు. ఎప్పుడైతే చీలికలు వచ్చిందో దేశంలో మళ్ళీ ఎన్నికలు వెళ్ళారు. సరిగ్గా సంవత్సరంన్నర క్రితం చిత్తుగా ఓడిపోయిన ఇందిరాగాంధీ 1.5 సంవత్సరాల్లో చిత్తుగా జనతా పార్టీని ఓడించేశారు. సో భారత రాజకీయాలకి ప్రజలు ఈ మంచి ధీటైన నాయకుడు, మనగాడు నాయకుడు, ముందు నడుస్తున్న విప్లవ నాయకుడు, ఈ అన్ని కూడా ఒక్కొక్క సందర్భాల్లో తుత్తునేలుగా బద్దలైపోతాయంటే ఓటర్ల ముందు.
ఓటర్ల ముందు తుత్తునియలుగా బద్దలైపోతాయి. ఇందిరాగాంధీ మన రామారావు గారిని ఓడించేశారు 2 సార్లు. ఎన్టీ రామారావు విపరీతమైన మెజార్టీ గెలిపించడం. చంద్రబాబుని ప్రతి టర్మ్ కి నెక్స్ట్ టైం ఓడించేస్తా ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రత్యేకించి రాహుల్ గాంధీ గారు అధికారంలోకి రావాలన్నా, ఈ సరే అవకాశం ముగ్గురికి, శరద్ పవార్ జీవితాంతం పాపం ఆయనకి ఆఖరి కోరిక అది ఏంటంటే, శరద్ పవార్ వాళ్ళ పొత్తులో కూడా ఆయనకి ఏదో ఆయన ఎంతకాలం బతుకుంటాడో, మినిమం ఒక 2 years 1 year అట్లా ఏదో అగ్రిమెంట్ చేసుకుని ఆ మొదటిగా ఆయన పెద్ద ఆయన చేసి, ఎందుకంటే రాహుల్ గాంధీకి ప్రధాని కావాలనేది అంత ఒత్తిడి కానీ అంత ఆశ ఆకాంక్ష ఉన్న మనుషులు కాదు. సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ. వాళ్ళు పివి నరసింహరావు కాలంలోనే సోనియా గాంధీకి ప్రధానమంత్రి కంటే దేశం మొత్తం గోల చేసింది. కాంగ్రెస్ నాయకులు అందరూ ఒక్కొక్కరు వెళ్ళటం, కళ్ళనీళ్ళు పెట్టుకోవాలి, మీరు ప్రధాని కావాలి అని అడగటం. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా చాలా సందర్భాల్లో మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ ఆయన 2 సార్లు రాహుల్ గాంధీ అవ్వచ్చండి. అది కొంతకాలం అయినా అవ్వచ్చు. అతనికి అంత బయట వాళ్ళు చెప్పుకునే వీళ్ళకి కోరికలు ఉన్నాయనేది రాజశేఖర రెడ్డికి ఉండేది బానే. ఆయన అనేవాడు రాహుల్ గాంధీని చేయాలని. ఎందుకంటే రాహుల్ గాంధీ యాజ్ ఎ పర్సన్ సచ్ ఏ మంచి మనిషి. అతని వ్యవహార శైలి కానీ ఇవన్నీ చూసిన వ్యక్తిగతంగా ఈ పోకడలు, నియంత పోకడలు, లేకపోతే ఆ పాత కాంగ్రెస్ వారసత్వ పోకడలు, అంటే మళ్ళీ పూర్తిగా గత కాంగ్రెస్ అంటే నెహ్రూ గారి కాలం నాటి కాంగ్రెస్ అనుకొని ఆ స్థాయిలో ఊహించుకోకూడదు. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో మొత్తం తన యొక్క అంతటినీ త్యాగం చేసి తనకు వచ్చిన 2 సార్లు ప్రధాని అవకాశాలు వదులుకుని ఖర్గేకి చెప్పులు తొడిగే టైప్ లోగా అతను ఉండటం అనేది ఒక ఉత్తమైన సంస్కారం అనే మనిషి. ఇవి ఈనాటి డిఎన్ఏ లైవ్ షోలోని ప్రధాన ముఖ్యాంశాలు. చక్కని విశ్లేషణను అందించిన పొలిటికల్ అనాలిసిస్ట్ సుబ్బరాజు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని రాజకీయ విశ్లేషణలు, ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.